టీఎస్ఎం సెట్ టీజీఈఏపీ సెట్ 2024 సంబంధించి ఇక్కడ వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ముందుగా వెబ్ ఆప్షన్ ప్రాసెస్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా క్యాండిడేట్ లాగిన్తో మనైతే వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే చూపించడం జరుగుతుంది ప్రస్తుతం అనమాట. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే C2 వచ్చేంత వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎస్ మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము. ఇక్కడ చూడండి టీజీఈఏపీ సెట్ కనిపిస్తూ ఉంది కదా. ఇక్కడ లోగో పక్కన మనకి ఇక్కడ 3 లైన్లు కనిపిస్తూ ఉన్నాయి కదా, క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోమని నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. రాగానే చూడండి లింక్స్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. ఇదివరకే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అదేవిధంగా క్యాండిడేట్ లాగిన్ అనమాట. ముందుగా ఏదైతే క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ విధంగా మీకు సంబంధించిన ఏదైతే ఈఐపీ సెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా ఈఐపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి చూడండి జనరేట్ పాస్వర్డ్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ వస్తుంది. రాగానే ఇక్కడ వచ్చేసి మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ సెట్ చేసుకోగానే ఇక్కడ మళ్ళీ ఏదైతే ఈ యొక్క పేజ్లోకి మళ్ళీ వచ్చేసి చూడండి క్యాండిడేట్ లాగిన్ వస్తుంది కదా, క్యాండిడేట్స్ లాగిన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి లాగిన్ ఐడి నెంబర్ అనమాట. లాగిన్ ఐడి నెంబర్ నథింగ్ బట్ ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది కదా లాగిన్ ఐడి నెంబర్, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా టీజీఈఐపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ అనమాట. ఇంతకుముందు మనం ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా పాస్వర్డ్, ఆ యొక్క పాస్వర్డ్ కూడా ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత చూడండి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత ఎంటర్ ఇమేజ్ వాల్యూ కేస్ ఇన్ సెన్సిటివ్ ఇక్కడ మనం క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ బటన్ క్లిక్ చేయగానే మీకు అయితే డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. కాగానే చూడండి అక్కడ డిక్లరేషన్ చేసిన తర్వాత షో డిస్ప్లే వెబ్ ఆప్షన్ ఫామ్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే డైరెక్ట్ మీకు అయితే వెబ్ ఆప్షన్ వస్తూ ఉంటాయి. మీరు స్టెప్ బై స్టెప్ అయితే ప్రియారిటీ వైజ్ అయితే వెబ్ ఆప్షన్ అయితే కంప్లీట్ చేసుకోండి. మీకు నచ్చిన కాలేజ్ మీకు నచ్చిన బ్రాంచ్లో స్టెప్ బై స్టెప్ అయితే ఒకటికి 2 సార్లు చెక్అవుట్ చేసుకోండి. మీరు వెబ్ ఆప్షన్ కరెక్ట్ ఇస్తున్నారా లేక ఏ విధంగా ఇస్తున్నారా కూడా సేవ్ చేసేటప్పుడు కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఓకే, ఈ యొక్క వెబ్ ఆప్షన్ సేవ్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన వెబ్ ఆప్షన్ సంబంధించిన PDF మీరైతే కంపల్సరీగా అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది, సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు నెక్స్ట్ ప్రాసెస్లో కమ్యూనికేషన్ చేయడానికి యూస్ఫుల్ అనమాట. ఓకే, ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరఫు నుంచి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ క్వైరీస్ అని ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెంటనే మళ్ళీ కామెంట్ చూసి అయితే రిప్లై వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.